ప్రస్తుతం టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ టైంలో థియేటర్లు మూసివేయాలంటూ వస్తున్న వార్తలు, దీని వెనుక ఓ నలుగురు నిర్మాతలు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ మాట్లాడారు. తాజాగా ఈ విషయాలకు సంబంధించి అల్లు అరవింద్ ప్రెస్ మీట్లో కొన్ని ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఇప్పటివరకు జరిగింది వింటూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇండస్ట్రీలో ఓ నలుగురు వెనుక ఉండి అంతా చేయిస్తున్నారనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఆ నలుగురిలో నేను లేను. నాకు వారికి సంబంధం లేదు. అసలు ఆ నలుగురు అనే మాట 15 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇప్పుడు నలుగురు కాస్త 10 మంది అయ్యారు. సంఖ్య పెరిగిపోతున్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నేను ఆ నలుగురితో వ్యాపారం చేయటం మానేశాను. అప్పట్లో వారితో సన్నిహితంగా ఉండేవాడిని. కోవిడ్ సమయంలో నేను వారి నుండి పక్కకు వచ్చేశా. ఇక థియేటర్ల విషయానికొస్తే నాకు తెలంగాణలో ఒక్క థియేటర్ మాత్రమే ఉంది. AAA సినిమాస్ ఒక్కటే అక్కడ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో నాకు థియేటర్స్ 15 లోపే ఉన్నాయి. భవిష్యత్తులో వాటిని కూడా తీసివేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికే మా స్టాఫ్తో చెబుతూ ఉంటాను, రెన్యువల్ చేయించొద్దు, లీజ్ పూర్తయిన వెంటనే ఆపేసేయండి అని. మెల్లిగా థియేటర్స్ సంఖ్యని తగ్గిస్తాను. నాకు సినిమాలు నిర్మించటమే తెలుసు. గత 50 సంవత్సరాలుగా నేను అదే వృత్తిలో ఉన్నాను. జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్లు నిర్ణయించటం, దానిపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడటం అదంతా సమంజసమే. ఆయన కలుగు చేసుకోవటంతో నేను ఏకీభవిస్తున్నాను. ఇక పవన్ సినిమా ఆపటం అనేది దుస్సాహసమే. ఆయన మన కోసం ఇండస్ట్రీ తరపున నిలబడ్డారు. ఆయన సినిమా ఆపే సాహసం ఎవరూ చేయరు అని అల్లు అరవింద్ తెలిపారు. ఇక తాజాగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు పవన్ ఫ్యాన్స్కి గట్టి కౌంటర్గా ఉన్నాయి. ఇప్పటి వరకు పవన్ ఫ్యాన్స్ ఆయన సినిమాలను అడ్డుకోవటంలో అల్లు అరవింద్ ఉన్నారంటూ ట్రోల్స్ చేశారు. దాన్ని వైరల్ చేసి సోషల్ మీడియాలో ఆయనపై కామెంట్స్ కూడా చేశారు. అదంతా దృష్టిలో ఉంచుకొని అల్లు అరవింద్ ఈరోజు బయటకు వచ్చి ఆ నలుగురిలో నేను లేను, వారితో నాకు సంబంధం లేదు అంటూ తేల్చి చెప్పటంతో పవన్ ఫ్యాన్స్కి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు అర్థమైంది. ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించి చిన్న చిన్న అపార్థాలు రావటం సమంజసం. అయితే ఫ్యాన్స్ కొంచెం ఉన్నదాన్ని ఇంకాస్త పెద్దది చేసి రచ్చ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అల్లు అరవింద్ బయటకి వచ్చి ఆ నలుగురిలో నేను లేను అని చెప్పే వరకు పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ ఆపలేదు. ఇక ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత అయినా ఆయన్ను అర్థం చేసుకుంటారా, లేదంటే ఇంకోలా కామెంట్ చేస్తారా చూడాలి.